హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచిగా 150 గజాలలో కట్టినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హౌస్ మొత్తం ఎవ్రీథింగ్, లొకేషన్, ప్రైస్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మీది ఒక హౌస్ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అనేవి తీసుకోబడవు. మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఈ వీడియోలో పైన డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్కి కానీ కాల్ చేసినట్లయితే లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీరు హౌస్ విజిట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. ఇక లేట్ చేయకుండా మనం హౌస్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం పదండి. చూస్తున్నారుగా అండి, మనం ప్రెసెంట్ ఇంటి ముందు అయితే ఉన్నాము. చూస్తున్నారుగా, మనకి మొత్తం 2 హౌసెస్ అయితే సేల్కున్నాయి. మనకి 2 వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ లో మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఇది వచ్చేసరికి మనకి ఈ ఫస్ట్ హౌస్ వచ్చేసరికి మనకి కార్నర్ హౌస్ అండి. అవతల వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసు. ఇది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ హౌస్. ఈ సౌత్ రోడ్ వచ్చేసి మనకి రన్నింగ్ రోడ్డు 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. అలాగే మనకు వెస్ట్ రోడ్ వచ్చేసరికి మనకి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. ఇక హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి 22.5 ఇంటూ 60 డైమెన్షన్స్ తోటి మొత్తం 160 గజాల ప్లాట్ లో మనకి 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు అండి, మనకి మంచిగా క్వాలిటీ, ఎక్కడ డస్ట్ అయితే యూజ్ చేయలేదు. మొత్తం రివర్ శాండ్ తోటి మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. చూసారు అండి, ఇప్పుడు మనం పార్కింగ్ స్పేస్ లోకి అయితే వచ్చేసాము. చూస్తున్నారుగా, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఫార్చునర్, ఇన్నోవా లాంటి కార్లు కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది. విత్ 2 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మనకి చూస్తున్నారుగా, పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి విత్ LED లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ రైట్ సైడ్ మనకి డోర్ సరౌండింగ్స్ వచ్చేసరికి మంచిగా టైల్స్ తోటి, లాంగ్ టైల్స్ యూజ్ చేసి మంచిగా గోల్డ్ కలర్ బీడింగ్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు, మంచి ప్రీమియం లుక్ కోసం. ఇక ఇక్కడ మనకి పార్కింగ్ లో వచ్చేసి మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. యాంటీ స్కిడ్ గ్రానైట్ అయితే ప్రెసెంట్ మనకి చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూసారు అండి, ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూడండి. మంచిగా డిజైనింగ్ కానీ మనకి చుట్టూ క్వాలిటీ కానీ మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి మనకి 2 ఇంచెస్ డోర్ సైజ్ అయితే మనకి మినిమం మెయింటైన్ చేశారు. కమ్మె సైజ్ వచ్చేసరికి 5 to 6 ఇంచెస్ అయితే మనకి మెయింటైన్ చేశారు. చుట్టూ గ్లాస్ ఫినిషింగ్ తోటి మంచిగా చూస్తున్నారుగా, ప్రీమియం లుక్. మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్. మనకి ఇక లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు అండి, మనం ఇప్పుడైతే హౌస్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ లో మనకి టీవీ పాయింట్ అయితే ఇచ్చారు. చూస్తున్నారుగా, ఇదంతా హాల్ స్పేస్ అండి. మనకి ఇక్కడ ఒక సోఫా వేసుకొని టీపై పెట్టుకొని చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ పాయింట్ మంచి లుక్ తోటి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా డిజైన్ చేశారు. అలాగే మనకి స్పీకర్స్ పెట్టుకోవడానికి కూడా అందంగా ఇవ్వండి, ఇక్కడ సెల్ఫ్ లాగా డిజైన్ చేశారు. ఇక ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపించేది వచ్చేసరికి మనకి ఇక్కడ సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. అందంగా ఫ్లవర్ ప్లాట్స్ అలాంటివి పెట్టుకోవడానికి డిజైన్ చేశారు. ఇక రైట్ సైడ్ లోకి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మంచిగా బ్యూటిఫుల్ లుకింగ్ తోటి మంచిగా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు విత్ 4 LED లైట్స్ తోటి. మనకి ఇక్కడికి వచ్చేసరికి రైట్ సైడ్ లో మనకి వాల్ కలర్ కూడా మంచిగా డిజైన్ చేశారు. మంచి ఇవ్వండి చూడండి, మంచిగా డిజైనింగ్ తోటి మంచి కలర్ వాల్ పెయింటింగ్ అయితే చేశారు. ఇక్కడ మనకు వచ్చేసరికి సెల్ఫ్లు విత్ మనకి బీరువా ప్రొవిజన్ తోటి మనకి చూసారుగా మనకి డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి మనకి ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దీనికి వచ్చేసరికి మనకి గ్రౌండ్ మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే మనకి వెస్టర్న్ కమౌడ్ తోటి మనకి ఇదైతే డిజైన్ చేశారు. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఈలోపు ఏంటంటే అండి, ఈ హౌస్ కి వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం 8 డోర్లు 8 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. మీకు ప్రతి ఒక్క డోరు మంచి క్వాలిటీ తోటి ఇచ్చారు. విండోస్ వచ్చేసరికి మనకి UPVC విండోస్ తోటి మనకి మంచి గ్రిల్ ఫిట్టింగ్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు. మనకి ఈ హౌస్ కి ఎక్కడ డస్ట్ అనేది యూజ్ చేయకుండా మొత్తం రివర్ శాండ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే చూస్తున్నారు అండి, ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చారు. మనకి కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు.
మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు కండి, మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి రూమ్ లో కలర్స్ లుకింగ్ కూడా మనకి మంచి పీస్ఫుల్ కలర్స్ అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్ కూడా మంచి ప్రీమియం లుక్ డిజైనింగ్ అయితే ప్లే చేశారు. మనకి ఇంకోటి చూస్తున్నారు ఎల్ఈడి లైట్స్ తోటి. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి యూపీవీసీ విండోస్, వెంటిలేషన్ అంటే కార్నర్ హౌస్ కాబట్టి ఇది మనకి వెంటిలేషన్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ కూడా సెల్ఫ్ డిజైన్ చేశారు. మనం కబోర్డ్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా మనకి సబ్జా కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి హాల్ నుండి లెఫ్ట్ సైడ్ లో మనకి నార్త్ డోర్ అండి. ఈ నార్త్ డోర్, ఈ గల్లీ వచ్చేసి మనకి 2.5 feet గల్లీ అయితే ఉంటుంది. విత్ వాల్ తోటి అయితే మనకి 3 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి సిట్టింగ్ స్పాట్ అండి. మంచిగా ఇక్కడ కూడా ఒక మన సోఫా లాగా వేసుకొని మంచిగా టైం స్పెండ్ చేస్తూ మార్నింగ్ టైంలో టీ తాగుతూ ఇక్కడ మనం కూర్చునే దానికైతే చాలా పీస్ఫుల్ గా అయితే డిజైన్ చేశారు. ఇక మనకి ఇది మన కిచెన్ కి మరియు డైనింగ్ సెక్షన్ కి ఎంటర్ అయ్యే ముందు మంచిగా బ్యూటిఫుల్ గా ఆర్చ్ డిజైన్ చేశారు. ఈ ఆర్చ్ లో మంచిగా ఫ్లవర్ ప్లాట్స్ మంచిగా ఇట్లాంటి డిజైన్ చేసి పెట్టుకుంటే మనకి అందంగా లుకింగ్, మనకి హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే అందంగా లుక్ మన హౌస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎంటర్ అయినాక ఇక్కడికి వచ్చేసరికి మనకి స్పేస్ వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ లా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా మనకి ఒక 6 chairs తోటి ఉన్నటువంటి మనం డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఫేస్ డోర్ అండి, ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అండి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ గల్లీ వచ్చేసరికి 3.5 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి అబౌవ్ 5000 liters కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపుని అయితే క్రియేట్ చేశారు. అలాగే అబౌవ్ 500 feet బోర్ని అయితే వేశారు. ఫ్యూచర్ లో వాటర్ కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి మంచి వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూస్తే మనకు వచ్చేసరికి పూజ రూమ్ అండి. ఒక మనిషి ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా టైల్స్ తోటి ఒక స్టెప్ లా క్రియేట్ చేసి మనకి గ్రానైట్ డిజైన్ చేసి మనకి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు. మనం ఇక్కడ వచ్చేసరికి ఇగోండి మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడండి మంచిగా టోటల్ గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఇగోండి ఇక్కడ సైడ్ కి లుకింగ్ మనకి ఫినిషింగ్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి టైల్స్ చూసుకున్నట్లయితే మంచిగా క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి 2 సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి సౌత్ డోర్, ఈ సౌత్ గల్లీ వచ్చేసరికి 1.5 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా సరౌండింగ్స్ మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. మంచిగా ఇప్పుడు కట్టుకొని ఉన్నగా మనకి తీసుకున్నా కానీ మంచిగా రెంట్లు వచ్చే అవకాశం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక చూస్తున్నారుగా ఇక్కడ ఆపోజిట్ లో ఇక్కడ వచ్చేసరికి మంచిగా సెల్ఫ్లు అయితే ఉన్నాయి. మంచిగా మనకి మన సామాన్లన్నీ పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేశారు. చూసారు కాండి హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 22.5 into 60 dimensions తోటి 150 గజాల ఈ హౌస్ అండి. ఇది మొత్తం మనకి ఇది డైరెక్ట్ ప్రమోషన్, మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పైన కనిపిస్తున్నటువంటి డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ వచ్చేసి మనకి ఓనర్ గారిది. మీరు మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీరు ఓనర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ వివరాలు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హయత్ నగర్ కి దగ్గరలో మనకి పసుమాముల విలేజ్ లో మనకి వినాయక హిల్స్ నగర్ కాలనీలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 150 గజాలలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ నుండి మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుండి మనకి పసుమాముల వెళ్ళే మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి కేవలం ఒక 500 meters లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. అలాగే పసుమాముల నుండి పెద్దమర్పేటకి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు కూడా మనం కేవలం ఒక 500 meters లోనే మనం రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి హయత్ నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక 3 kilometers దూరంలోనే మనకు అవైలబుల్ లో ఉంది. ఒక 2.5 kilometers to 3 kilometers దూరంలోనే మనకి ఇక్కడ పెద్దంబర్పేటకి వెళ్ళే రోడ్ లో నుంచి వెళ్తే మనకి విజయవాడ హైవే 8 lane హైవే వచ్చేసరికి మనకి కేవలం ఒక 2.5 kilometers దూరంలోనే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక 6.5 to 7 kilometers దూరంలోనే మనకి హౌస్ నుంచి అయితే అవైలబుల్ లో ఉంది. ఒక 15 minutes లో అయితే మనం నాగోల్ మెట్రో స్టేషన్ కి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది. ఒక 15 minutes లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి రెడీ టు మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి రెడీ టు బిల్డ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మంచి క్వాలిటీ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి గాను ఈ హౌస్ ఓనర్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి
సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ వచ్చేసరికి 85 lakhs అయితే చెప్తున్నారు. అలాగే ఓన్లీ వెస్ట్ ఫేస్ వచ్చేసరికి 83 lakhs అయితే చెప్తున్నారు. ఇవి మొత్తం 2 హౌసెస్ అయితే సేల్కున్నాయి. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మనకి తప్పకుండా మీరు విజిట్ చేసిన తర్వాత బిల్డర్ తోటి మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు 100% బ్యాంక్ లోన్ కూడా, నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే వస్తాయి. ఈ చుట్టుపక్కల ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ, ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్ కానీ ఎటువంటి సమస్య లేదు. క్లియర్ ప్రాపర్టీ. మీరు ఒకసారి విజిట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మీరు నచ్చి మాట్లాడుకుంటే. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్తో రెగ్యులర్ గా మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.